తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిల్ మండలి సమావేశాలకు ప్రజలందరూ కూడా మరి ఈసారి గమనించి గుర్తించి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షాన బలంగా వాయిస్ వినిపించారని చెప్పి మా వెన్ను తట్టడం జరిగింది. అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ఎవరు దేని మీద ప్రభుత్వాన్ని మరి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి, ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం, అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి, పిటిషన్స్ ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ డిస్కషన్ ఉంటాయి, బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం, రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి, మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం, అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం, అట్లానే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు, తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు, రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు, రైతు భరోసా మీద ఇంకొక రోజు, ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినూత్న రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇన్ని రోజులు ఫీ రీఎంబర్స్మెంట్ మీరు 8,000 కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలిగా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సెషన్స్ ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించి 42% విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది. అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ రెండిట్లో కూడా ఈ 2 బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెషన్ మరొక అంశానికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది. మరి అక్కడ స్పీకర్ గారు వాటిని రికార్డ్స్లోంచి తొలగించుంటే నేను చెప్పలేను, కానీ లేకపోతే మాత్రం చరిత్రలో ఒక నల్ల మరకగా ప్రజాస్వామ్యంలో నిలిచిపోతుందన్న విషయం చెప్పక తప్పని పరిస్థితి.